విశ్లేషించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి బీహార్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణలో లేదా, తెలంగాణ క్యాడర్ కాంగ్రెస్ క్యాడర్కి లేదా, బీజేపీకి లేదా అనుకోవాలా? ఒకటి మీరు గమనించండి, రాహుల్ గాంధీ గారేమో నంబర్ 1 బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్లో మీటింగ్లు పెట్టి దేశవ్యాప్తంగా బీహార్లో అంతటా ప్రచారాలు చేశారు. ఓట్ చోరీ అని అన్నారు. తెలంగాణలో కూడా కొందరు కాంగ్రెస్ లీడర్లు సంతకాల సేకరణ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఓట్ చోరీకే ఖిలాఫ్ సంతకాల సేకరణ అని ఇది ఒక రాజకీయ కార్యక్రమం తీసుకున్నారు. దేశంలో ఉన్న కొంత వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులను డిన్నర్కి పిలుచుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ చేసిన రాహుల్ గాంధీ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముందు వెళ్ళి ఇవన్నీ ఎవిడెన్స్లు పెట్టినరా? పెట్టలేదు. ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, అదే కేటీఆర్ గారు స్పష్టంగా నిన్న ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిని కలిసి ప్రతి ఒక్క ఎవిడెన్స్ వారి ముందు పెట్టడం జరిగింది. వారే ఆశ్చర్యపోయినారు అసలు. అందుకే విచారణ చేస్తాము అనేసి వారు అన్నారు. ఇవాళ ఏంటిది అని అంటే, ఒకటి అక్కడ ఇల్లే లేకపోయినా దాని పేరు మీద, ఆ ఇంటి పేరు మీద, ఆ ఇంటి నంబర్ మీద 42 ఓట్లు. ఇల్లుంటే ఓటర్లు ఉండరు, ఓటర్లు ఉంటే ఇల్లు ఉండవు. ఓటర్లు ఉన్నాయి, ఇల్లు లేదు. ఇంకొక దగ్గరనేమో ఇల్లున్నది, ఓటర్లు లేరు. ఆ 43 ఓటర్లు మా వాళ్ళు కాదు, అసలు వాళ్ళు ఇక్కడ ఎవరో కూడా తెలియదు అనేది ఇంకొక దగ్గర చెప్పేది. ఇదిలా ఉంటే నకరేకల్ నుంచి ఒక ఓటర్ జూబ్లీ హిల్స్లో, ఉప్పల్ నుంచి ఒక ఓటర్ ఇక్కడనే, సిరిసిల్ల నుంచి ఇక్కడనే జూబ్లీ హిల్స్లో ఓటర్. ఇది బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టిన తర్వాత సిరిసిల్ల నుంచి ఒక ఆయన అసలు నాకు జూబ్లీ హిల్స్ సంబంధమే లేదు, ఇది దొంగ ఓటు, ఎవరు చేసిర్రు, నా బదులు ఎవరెక్కడికి పోయి ఓటేస్తారో అనేది ఇవాళ వాళ్ళే చెప్తున్నారు, ఇవాళ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏమని చెప్తున్నది, ఇప్పుడు మొన్న డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన వారు అంటే ఇప్పటికీ కూడా మీరు డోర్ టు డోర్ వాళ్ళు పోయి డిలీషన్లు చేయలేదు. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిండు. ఇది ఎన్నికల వాళ్ళే కదా అధికారులు ఆయన మీద కేసు పెట్టారు, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్. దాని తర్వాత వచ్చిన అనుమానంతో ఇవాళ డోర్ టు డోర్ ఇవాళ వీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జ్లు అందరూ కూడా చెక్ చేయడం జరుగుతున్నది. ఇందులో బయటపడ్డది ఇక విపరీతంగా ఏంటిది అని అంటే, స్వయాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయని, వి ప్రవీణ్ కుమార్ యాదవ్, వల్లాల ప్రవీణ్ కుమార్ యాదవ్ ఇంటి పేరుతోనొకటి, ఇంటి పేరుని వీగా చేసేసి షార్ట్ ఫామ్గా చేసి ఒకటి, మొత్తం 3 ఓట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మునికే ఉంటే, ఇక దొంగ ఓట్లతోని ప్రతి బూత్లో ఇవాళ 50, 60 ఓట్లను వాళ్ళు నమోదు చేసుకొని, దొంగ ఓట్లను నమోదు చేసుకొని ఇవాళ ఎలక్షన్లో ఈ తరహాలో వాళ్ళు పోటీకి దిగుతున్నారు. ఇవాళ దీని గురించి ఒకటి మీరు ఆలోచించండి. ఇలా బాధాకరం ఏంటంటే, కాంగ్రెస్ మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే అక్కడ ప్రచారం చేస్తున్నారో, పొన్నం ప్రభాకర్ గారు ఒక విధవరాల్ని, ఒక మహిళని వాళ్ళ టార్గెట్ చేస్తూ వారి ఏడుపు, ఆర్టిఫిషియల్ డ్రామా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా మహిళా నాయకురాలు ఉన్న ప్రియాంక గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఒప్పుకుంటారా దాన్ని? ఇది గాంధీ కాంగ్రెసా లేకుంటే నిజంగానే పూర్తిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్గా మార్చేసుకున్నారా వీళ్ళు? ఇలా చాలా బాధాకరం కదా. ఇలాంటి అంశాలకు మీరు సమాధానం చెప్పండి. మీరు మీ గ్యారంటీల గురించి జూబ్లీహిల్స్లో మాట్లాడట్లేరు, మీ 420 హామీల గురించి, మీ డిక్లరేషన్ల గురించి మాట్లాడతలేరు. కనీసం మీ అభ్యర్థి మీద ఒక కేసు అయితే ఇవాళ మీరు చేసింది ఏంటిది? సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో నుంచి ఆ పోస్టును తొలగించేసారు, ఆ ఫోటోలు లేకుండా డిలీట్ చేసేసారు. ఇవాళ వరకు పొన్నం ప్రభాకర్ గారు ఆ ఓటర్ ఐడి కార్డులని ఎందుకు పంచిండు ఆయనే సమాధానం చెప్పిర్రా? వివేక్ గారు సమాధానం చెప్పిర్రా? డజన్ల మంది మంత్రులు అక్కడ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు అక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరన్నా దాని గురించి మాట్లాడరా? అది మాట్లాడకుండా ఇవాళ సునీత గారిని, వారి అమ్మాయి మీద కూడా కేసు పెట్టడం అండి. ఆ అమ్మాయి 21 సంవత్సరాలు అనుకుంటా. ఆ అమ్మాయిని కూడా మీరు రాజకీయంలోకి లాగి ఆమె మీద కేసు పెడితే నిజంగా వాళ్ళు ఏంటిది ఇప్పుడు ఆవేదన ఉండదా? భర్తను కోల్పోతే ఆవేదన ఉండదా? ఈ మన పొన్నం విషయం కావచ్చు, సునీత గారు కావచ్చు. సునీత గారు అంటే ఒక కుటుంబ పెద్ద కోల్పోయినటువంటి కుటుంబం. ఆ కుటుంబం ప్లస్ ప్రచారంలో ఉన్నటువంటి సమయంలో కార్యకర్తలు కావచ్చు, మిగతా క్యాడర్ కావచ్చు, ఆయన గురించి మాట్లాడే టైంలో భావోద్వేగానికి గురి కావడం కామన్, వెరీ కామన్ ఎక్కడైనా. ఆ భావోద్వేగానికి గురయ్యే అవకాశం కూడా మహిళకు ఇవ్వరా? అదే కదా, అది కూడా తప్పు పట్టడం ఏంటి? ఎంత విషాదం అని అంటే, ఇవాళ దాన్ని రాజకీయం చేస్తూ
ఈ అంశాలను మాట్లాడకుండా మంత్రులు దీని గురించి. నిన్న కేటీఆర్ గారు ఇంత ఓపెన్గా ఇది ఛాలెంజ్ చేసిర్రండి. ఇవాళ ఏం సబ్జెక్ట్ ఇంపార్టెంట్ చెప్పండి. ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధారాలతోని CEO దగ్గరికి వెళ్ళి ఇవాళ ఈ అంశం గురించి ఎత్తుతే బీజేపీ ఏమో గప్చుప్, కాంగ్రెస్ ఏమో డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారి ప్రెస్ మీట్ నుంచి వాళ్ళ నిన్న పెట్టిన మొత్తం అంశాల గురించి డైవర్ట్ చేయడానికి ఎంచుకున్నది ఏంటిది? ఒక మహిళను టార్గెట్ చేయడమా? ఇదా ఎంత సిగ్గుచేట అనేది? డైవర్షన్ అని ఎందుకు అనుకోవద్దు చెప్పండి. ఇవాళ సమాధానం చెప్పాల్సింది ఏంటిది? నిన్న అంత ఇంపార్టెంట్ ప్రెస్లో అన్ని అంశాలు వచ్చినప్పుడు, ఇవాళ ఫ్రంట్ పేజ్ న్యూస్ ఉన్నప్పుడు మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టో, లేకుంటే ఎక్కడన్నా మీరు ప్రెస్ మీట్లు పెట్టో, మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టో, దీని మీద సమాధానం చెప్పండి. ఎందుకంటే మీ రాహుల్ గాంధీ ఎంచుకున్న ఇవాళ బీహార్లో ప్రచారం అదే కదా. మరి దాని మీద సమాధానం ఇవ్వకుండా మీరు ఒక మహిళ ఎందుకు, తను రాజకీయంగా మాట్లాడదనా, ఎదురు మాట్లాడదనా, మిమ్మల్ని టార్గెట్ చేయదనా? తను చెప్పింది ఏంటిది? అక్కడ ఎంతోమంది కార్యకర్తలను చూసినప్పుడు ఓహో వీళ్ళందరూ నా భర్త కోసం వచ్చిండ్రు అని అన్నప్పుడు ఆ దుఃఖ సమయంలో వారు కంటతడి పెట్టుకుంటే దాన్ని పొన్నం ప్రభాకర్ గారు ఇంకొకళ్ళు మాట్లాడడము చాలా దిగజారుడు రాజకీయము. ఇక కమింగ్ టు ఈ అంశం అయితే మీరు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, కాంగ్రెస్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనం ఏమైనా ఫర్దర్ మనం మాట్లాడగలుగుతాం. సైలెన్స్. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలక్షన్కి వెళ్తామని ఈసీకి చెప్పింది, ఈసీ కూడా ఎలక్షన్కి వెళ్ళింది. సో అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడే ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పుల్ని ప్రతిపక్షంగా చెప్పినప్పుడు ఆ తప్పులు ఏంటనేది క్లియర్గా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కమిషన్కి లేదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా ఎలక్షనీరింగ్లో భాగంగా ప్రతి ఒక్క ఓటును చెక్ చేసుకుంటాం. అది చెక్ చేసి బాధ్యతగా దాన్ని రేస్ చేయడం జరిగింది. రేస్ చేసిన అనంతరం ఇవాళ వాళ్ళ క్లారిఫికేషన్స్ ఇవ్వాలి కదా. ఇవాళ క్లారిఫికేషన్స్ ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు దీన్ని డైవర్ట్ చేస్తూ ఇది ఎక్కడ అయిపోతుందో, ఎక్కడ వేరే అంశాలు మాట్లాడేద్దాము అని ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడతలేరు. ఎన్నికల కమిషన్ వాళ్ళు విచారణ చేపడితే మరి దాని మీద ఎక్స్ప్లెనేషన్ మాట్లాడతారు. మీ విజువల్స్లోనే కనబడుతున్నది. ఒక్కొక్కళ్ళకు 3 ఓట్లు, 2 ఓట్లు, ఇనిషియల్లు మార్చేసి డిఫరెంట్ ఎపిక్ కార్డ్స్ పెట్టేసి అదే పేరు మీద ఇంకొక లేడీ ఫోటో ఉంది. అదే కదా. సో ఇవన్నీ కూడా అంటే ఇంత ఆధారం రాహుల్ గాంధీ గారు కూడా పెట్టలేదు. ఇవాళ కేటీఆర్ గారు అన్ని ఆధారాలు ఇవాళ బయట పెట్టినరు. ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్. సో దాన్ని ఎందుకు ఇవాళ డిఫెండ్ చేస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు మౌనంగా ఉన్నారు? చలో ఇది ఓట్ చోరీ కాదు, ఇది చోరీ కా ఓట్ అని ఇలా కేటీఆర్ గారు ఆరోపణ చేశారు. సో దాని మీద మాట్లాడాడు. ఖచ్చితంగా ఇది ఇక్కడికి అయిపోదు. వీళ్ళు విచారణ చేపట్టకపోయినా కూడా చేపడితే స్పష్టంగా మొత్తం అన్ని బయట పెట్టాలి. వీటిని మేము ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ లా పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇలా చూడండి, ఇక్కడ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు గంత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే వాళ్ళ మొత్తం కేంద్ర బీజేపీ మీద అవన్నీ నడుస్తుంటే అక్కడనేమో అవుతుంది. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు అసలు గప్చుకున్నారు. బీజేపీ నాయకుల గురించి ఇంకా డీప్ డిస్కషన్ చేద్దాం సార్. కృష్ణ గారు, ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు సృష్టించారు అనుకోవడానికి ప్రధానంగా ఎవరెవరి పాత్ర ఉందనుకోవాలి? ఇక్కడ బిఎల్ఓ పాత్ర కూడా ఉందనుకోవాలా స్థానికంగా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళు ఓట్లు డోర్ టు డోర్ నమోదు చేసినప్పుడు నమోదు ఒకటి, తర్వాత వెరిఫికేషన్ ఒకటి, తర్వాత డిలీషన్ ఒకటి. ఈ ప్రక్రియ పూర్తిగా విఫలమైందని అర్థం చేసుకోవచ్చు కదా మనం. ఎందుకంటే ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఇంకా అవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయంటే దాని అర్థం ఏందన్నట్టు మీరు డోర్ టు డోర్ వెళ్ళలేదని. ఎందుకంటే అధికారులు ఏమని చెప్తున్నారంటే, ఉదాహరణకు ఒక ఇంటి దగ్గర కొత్త నిర్మాణం, అది 43 ఓట్లు ఉన్నాయి. ఆ 43 ఓట్లు ఎవరు కూడా అక్కడ సంబంధించిన వాళ్ళు కాదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగినాం, అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు, మీడియా వాళ్ళు కూడా అడిగారు, ఎవరు కూడా అక్కడ లేరు. దాని అర్థం ఏందన్నట్టు వీళ్ళ ప్రక్రియ ఫెయిల్ అయింది అని అర్థమవుతున్నది. దానికి అధికారులు ఏమని చెప్పే ప్రయత్నం చేశారంటే వాళ్ళు అక్కడ ఉండలేరు, షిఫ్ట్ అయిపోయినరు, కానీ జూబ్లీ హిల్స్ పరిధిలోనే ఉన్నారు. 24 గంటల్లో నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేసినావు వాళ్ళని? వాళ్ళు జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నారని. ఎక్కడ ఉన్నారో మరి వాళ్ళని అది పెట్టండి. ఒకటేమో నువ్వు చేంజ్ చేయలేదు, వాళ్ళని అక్కడికి ఓటు మార్చలేదు, ప్లస్ ఇంకోటి ఇలా ట్రాన్స్పరెంట్గా లేదు మీది ప్రక్రియ. వాళ్ళని అందరినీ బయట పెట్టండి, తెలిసిపోతుంది. సో ఇట్లా ఎన్నో అంశాల విషయం మీద కూడా
చాలా చోట్లు వాళ్ళకి అసలు తెలియదు కూడా ఎట్లొచ్చినాయి, ఇక్కడ ఓట్లు ఎట్లొచ్చినాయి, ఉట్టిగా ఎక్కడనో గంపగుత్త తయారు చేసేసిండ్రు. అది ఎగ్జాంపుల్ ఒకటి వెంగళరావు నగర్ సంబంధించి అక్కడ స్థానికుడు ఒక అతను మాట్లాడాడు బయట, ఇంకోటి చూసా, ఏదైతే ఆ ఓనర్కే తెలియదంట, ఓనర్ ఒక ఓటు ఉంది, ఇంకో ఇద్దరికి ఓటు ఉంది, మిగతా ఓట్లు ఎట్లా వచ్చినాయో తెలియదు. G+3 ఇల్లు ఎట్లా వచ్చినాయి? 80 గజాలే, 80 గజాల చిన్నిల్లు. వాళ్ళ సతీమణి కూడా చనిపోయింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తుండే ఈ 23 ఓట్లు ఎవరి ఇల్లు, అండ్ అందులో ముస్లిం ఓటర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా అంత డిఫరెంట్ ఓట్లు ఎట్లా వచ్చేసినాయి ఇవి అనేది ఆయన ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన తెలియదు అని చెప్తున్నాడు. పక్కింటి వాళ్ళు చెప్తున్నారు ఆయన ఇంటికి కొన్ని సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే కేబుల్ కనెక్షన్లు అవి కూడా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా తెలిసి ఉంటాయి కదా సంబంధం. సో అసలు వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు, మా బస్తీలో ఉండరు, ఆ ఇంట్లో ఉండరు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఎట్లా ఓట్లు వచ్చేసినాయి? ఓటర్ ఎన్రోల్మెంట్ చేసింది ఎవరు? ఆ ఫేక్ డిస్ట్రిబ్యూషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళ, ఆ ఫేక్ డిస్ట్రిబ్యూషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళు నిజంగా ఓటర్లో కాదో. ఈ ఓట్లన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ దొంగ ఓట్లకే ఆయన కార్డులు ఇచ్చిండు కావచ్చు, ఫేక్ కార్డ్స్ ఇచ్చిండు కావచ్చు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఎక్స్ప్లెనేషన్ ఉందా ఆయన తరఫు నుంచి? ఆయన తరఫు నుంచి లేదు, కాంగ్రెస్ మంత్రుల తరఫు నుంచి లేదు. దీంతో మొత్తం తేటతెల్లం అయిపోయింది సురేష్ గారు. మొత్తం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ ప్రొసీజర్లో వాళ్ళు క్లియర్గా దీన్ని దురుపయోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం BLOస్తోని అధికారులతోని వాళ్ళు దురుపయోగించుకున్నారు కాబట్టి ఇవన్నీ అంశాలను బయట పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇంకోటి సార్, ఇక్కడ ఏదైతే ఆ వెంగళరావు కావచ్చు, లేకుంటే 246 కావచ్చు, ఇంకో ఏరియా కావచ్చు, ఆ ఏరియాలో అంతా మా BRS క్యాడర్కి సంబంధించిన వాళ్ళు బూత్ లెవెల్లో విజిట్ చేశారు. విజిట్ చేసిన టైంలో ఒక దగ్గర ఇల్లే లేదు, కొన్ని విసిపోయే నిజాలు బయటపట్టారు. అవేంటి అసలు? ఒకటేమో ఇల్లే లేదు, అక్కడ ఓట్లేమో చూస్తే 28-32 ఓట్లు అట్లా ఉన్నాయి. పోయి చూస్తే ఆ హౌస్ నంబర్ వెతికితే అక్కడ లేనే లేదు, హౌసే లేదు. ఇది చాలా పెద్ద విచిత్రం. ఇంటి లేని దానికి కూడా ఓట్లు వేయడం ఏంటిది అనేది విచిత్రం. ఈ హౌస్ నెంబర్ తోటి ఓట్లని సృష్టించారు, లేని హౌస్ తోటి ఓట్లను ఎట్లా సృష్టించారు? లేని మనుషులతోని కూడా ఓట్లు సృష్టించారు. ఇప్పుడు సిరిసిల్ల నుంచి తనది కానివ్వండి, నకరేకల్ నుంచి, ఉప్పల్ నుంచి, వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసించే వాళ్ళు కాదు. వాళ్ళకి అక్కడ ఓటు ఉన్నది, ఇక్కడ ఓటు ఉన్నది. ఇప్పుడు సరే కనీసం షిఫ్ట్ అయింది అనుకోండి, షిఫ్ట్ అయితే ఆ ఓటును తొలగించి ఈ ఓటు ఆయన ఒక కన్సెంట్ లెటర్ ఇవ్వాలి, ఆ తర్వాత ఆ ఓటును తొలగిస్తారు. కానీ సమస్య ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు కి సంబంధమే లేదు, అయినా ఎందుకు ఓటు వచ్చింది మాది, ఎవరు చేసిర్రు, దేనికోసం చేసిర్రు, రేపు పోయి ఎవరు ఓటు వేస్తుండే. సో ఇట్లా దొంగ ఓట్లు వేసేటోళ్ళని ఎంతో మందిని దింపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అక్కడ. కానీ చాలా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందు ఎలక్షన్ జరిగినప్పుడు కావచ్చు ఆధార్కు లింకప్ చేసుకోవడం అని చెప్పింది, చాలా మంది లింకప్ చేసుకున్నారు, ఎక్స్ట్రా ఓట్లు ఉంటే డిలీట్ అయిపోయినాయి. మరి ఆధార్ లింకప్ చేయకుండా ఈ ఓట్లను ఎలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. అసెంబ్లీ ఎన్నికలప్పటికీ 3.75 lakh ఉంటే ఇయాలెట్కి వచ్చేసరికి 3,98,000, అంటే అమాంతంగా 23,000 పెరిగినాయి. వీళ్ళు ఏం చెప్తున్నారు, 12,000 డిలీట్ అయినాయి అనేసి. ఓకే, 12,000 డిలీట్ అయినాయి అంటే దాని అర్థం ఏందన్నట్టు, ఇవాళ టోటల్ నంబర్ 23,000 అంటే 12,000 23,000 కాదు, 12,000 డిలీట్ అయిన తర్వాత ఇంకా 23,000 మిగిలి ఉన్నాయి. 23,000 మిగిలి ఉన్నాయి అంటే మొత్తం ఎంత అయినాయి అన్నట్టు నమోదు అసలు 35,000 నమోదైనాయి. సాధ్యమా ఇది? సాధ్యమా? ఒక సంవత్సరంన్నరలో 35,000, ఆ 35,000 టోటల్లో మీరు 12,000 తొలగించినాము అని చెప్తున్నారు, అంటే మిగిలినవి 23,000. ఇది టోటల్ నంబర్. సో దాంతోనే అర్థమైపోతున్నది. 23,000 అయినా సంవత్సరంలో 23,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? అదే ఎగ్జాక్ట్ క్వశ్చన్. అదే ఈ 23,000 ఓట్లలో ఇవాళ కేటీఆర్ గారు తీసినాయి. ఉదాహరణకు కొన్ని ఒక 1,500 డూప్లికేట్ ఓట్స్, డబుల్ ఓట్స్, డ్యూయల్ ఓట్స్ తీసారు, కొన్ని లేని ఓట్లను తీసినాం. ఇవి ఎందుకంటే ఇవాళ ఏమైపోయిందంటే మొబైల్ నంబర్ ఉంటేనే, లేకపోతే EPIC నంబర్ ఉంటేనే ఓటీపీ జనరేట్ అవుతుంది. సో అది మాకు ఇచ్చిన ఓటర్స్ లిస్ట్ ప్రకారంగా ఇంటింటికి తిరిగితే మేము ఐడెంటిఫై చేయగలిగినాం. సో ఇవాళ ఎన్నికల కమిషన్ ఇంకా చూడగలుగుతుంది, ఐడెంటిఫై చేయగలుగుతుంది. నవీన్ కుమార్ యాదవ్ ఎట్లా అవి ప్రింట్ తీయగలిగిండో అనేది నిజంగా ఇవాళ అందరికీ గురించి మాట్లాడాలి సార్. కృష్ణ గారు, ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే రాష్ట్ర BJPకి సంబంధించినటువంటి క్యాడర్ ఇంత జరుగుతున్న 2 రోజుల నుంచి ఓట్ల తతంగంకి సంబంధించి, దొంగ ఓట్లకు సంబంధించి ఎందుకు ఏ ఒక్క BJP నాయకుడు స్పందించలేదు, ఎందుకోసం అనుకోవాలి? మనము లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము.
బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థిని కూడా పెట్టుకోలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి గారు. బీజేపీ సీట్ అది పార్లమెంట్. అందులో అదే క్షేత్రంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలా భారతీయ జనతా పార్టీకి నిజంగా అభ్యర్థి కరువు లేదా? వాళ్ళు క్లియర్గా అభ్యర్థినే పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇక మీరు ఆలోచించండి. జయసుధా గారి పేరు వస్తున్నట్టుంది నాకు తెలిసి అంటున్నారు. ఎంత దారుణము అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండే కదా జయసుధా గారు, ఇలా బీజేపీ అభ్యర్థిగా తీసుకుంటారా? ఎందుకంటే ఈ ఇచ్చిపుచ్చుకున్నాడు చూడండి మీరు కాంగ్రెస్ బీజేపీల మధ్యలో. లాస్ట్ ఇయర్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఆ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి నిలబడ్డ అభ్యర్థి ఎవరు? దానికంటే ముందు ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని కాంగ్రెస్లోకి తీసుకుంటారు, ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాయని బీజేపీలోకి తీసుకొని ఇప్పుడు పెడతారు అని అంటున్నారు. ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. ఎంత ఇద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగో చూడండి. ఇన్ని అంశాలు వచ్చినా కూడా ఇవాళ మాట్లాడలేదు. ఆ కబ్రిస్తాన్ అంశం వచ్చింది. అవును, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ హడావిడిగా ముస్లిం సోదరిమణులను మోసం చేయడానికి అక్కడ అల్కాపురి ఆ తర్వాత ఎర్రగడ్డ అనౌన్స్ చేశారు. ఇవాళకి కూడా ముస్లింలు దాన్ని ఉపయోగించుకోలేరు. అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చారు. కేంద్రంలో ఉన్నోళ్ళు మీరు చెప్పాలి కదా అది ఎవరి భూమి ఎవరికి చెందితే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అని మీరు చెప్పొచ్చు కదా. కానీ సైలెంట్ గమ్మునున్నారు ఇంత కాంగ్రెస్ హడావిడి చేసినా కూడా. మళ్ళా తర్వాత ఇప్పుడు ఓట్ల విషయం మీద ఇంత హంగామా నడుస్తున్నా కూడా మీ కేంద్రంలో ఉన్నప్పుడు ఓట్ చోరీ ఇవన్నీ అన్నప్పుడేమో దేశంలో ఉన్న బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడతారు. కానీ ఈ రాష్ట్రానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారితో ఎట్లా కొనియుడై ఉన్నారో చూడండి మీరు. ఇవాళకి కూడా టోటలీ సైలెంట్ ఉన్నారు, దీని మీద ఏమీ కూడా మాట్లాడతలేరు. సో దాంతో స్పష్టంగా అర్థమవుతున్నది భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఈ ఎలక్షన్లో వాళ్ళు సపోర్ట్గా, ఎందుకంటే ఇదే కాదు అండర్స్టాండింగ్ వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారి మధ్యలో అండర్స్టాండింగ్ మనం చూసుకున్నాం కదా. సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఎవరూ లేదన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొని వాళ్ళు పోటీకి పెట్టిండ్రు. చేవేలలో అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారిని అక్కడ ఉండే వ్యక్తిని తీసుకొని వచ్చి సునీత మహేందర్ రెడ్డి గారిని తెచ్చి మల్కాజ్గిరిలో పెట్టిర్రు, రంజిత్ రెడ్డి గారిని అక్కడ పెట్టిర్రు. అంటే ఈ మూడింటిని సెట్ చేసిర్రు. ఇవేం కాదు కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళే చెప్పారు. సో భారతీయ జనతా పార్టీతోని ఆ సపోర్ట్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆ సపోర్ట్ సిస్టంలో భాగంగా ఇవాళ వాళ్ళని అట్లా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇట్లాంటి అంశాలు కీలక అంశాల మీద టోటలీ సైలెంట్ ఉన్నది. లేకుంటే వాస్తవానికి వాళ్ళ సీరియస్ విచారణ నేడితే చేపడితే కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ తను ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి నిజంగా కూడా నైతికంగా అర్హత ఉన్నదా? తను ఫేక్ ఓట్ కార్డ్స్ పంచుతాడు, వాళ్ళ సోదరునికి 3 దొంగ ఓట్లు ఉంటాయి, అండ్ ఇన్ని ఓటర్ ఎన్రోల్మెంట్ ఇవన్నీ కూడా చేసినప్పుడు డెఫినెట్గా కనీసం వీటి మీద విచారణ జరగొద్దా? ఇలా విచారణ జరగొద్దా? భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు. ఫేక్ ఓట్స్ అంటే అసలు వాస్తవానికి ఓటీపీ లేనిదే ఓటు ఇంపాసిబుల్ చేయలేము, ప్లస్ ఎపిక్ నెంబర్ కూడా రాదు. అదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పరంగా జరిగిందా, లేకుంటే ఆయనకు అవకాశం ఎట్లా వచ్చింది, ఓటీపీలు ఎట్లా వచ్చినాయి, ఎట్లా అన్ని కార్డులు డౌన్లోడ్ చేయగలిగారు ఆయన? ఇది దయచేసి ఆయనని అడగండి, ఆయనను ఎవరన్నా విచారణ చేయండి. ఒట్టొక కేసు వేసేసి వదిలేసిర్రు. ఆయన కోసం ప్రచారం చేస్తున్న మంత్రులు సమాధానం చెప్తలేడు, ఆయనే సమాధానం చెప్తలేరు. ఎట్లా వచ్చినాయి నీకు ఇవి? ఎట్లా ఈ కార్డులు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినావు? ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రోగ్రామ్ అని పెట్టి బ్యానర్లు పెట్టి 1000 మందికి నువ్వు ఈ నకిలీ కార్డులను నువ్వు పంచినావు అని అంటే అది చట్టరీత్యా చాలా పెద్ద నేరం. సో ఇవాళ ఆ నేరాన్ని చేసినప్పుడు తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బాధ్యత లేదా? ఇవాళ జూబ్లీహిల్స్ ఓటర్లు అడగాలి, దీని గురించి నువ్వు వివరణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ నకిలీ కార్డులు తీసుకొని తప్పు చేసిండు కాబట్టి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎన్నికల అధికారులు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆ ప్రక్రియ జరగాలి కాబట్టి బీఆర్ఎస్ ఇవాళ అలర్ట్గా ఉన్నది. అధికారుల మీద మేము ఒత్తిడి పెడుతున్నాం. లేకపోతే ఏమైపోతుందంటే ఇక కథం ఇక దొంగ ఓట్లే నడుస్తాయి. ఇలా చూడండి, నేరం చేసిరు కాబట్టి ఇదంతా బయటికి ఎట్లా వచ్చింది? తను ప్రోగ్రామ్ చేసినాక తన ఫేస్బుక్లో పెట్టిన తర్వాత ఆ ఫోటోలను చూసి అందరు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన మీద కేసు అయింది. నమస్తే తెలంగాణ పత్రికల్లో రాసిరు, ఆ తర్వాత కేసు అయింది. తప్పు చేయని వాడు అయ్యి ఉంటే ఎందుకు ఫేస్బుక్ నుంచి తను తొలగించేస్తాడు ఆ పోస్టుని? కదా ఒక్కటి సమాధానం చెప్పాలి.
తప్పు చేసిండు, నేరం జరిగింది కాబట్టే ఇవాళ తనను తాను కాపాడుకోవడానికి దాన్ని డిలీట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఓటర్ ఐడి కార్డులో ఎపిక్ కావచ్చు, దాని కావచ్చు, అధికారికంగా ఈసీ ఇస్తుంది, డిక్లేర్ చేస్తుంది. దాంట్లో ఇంకొకటి హాలోగ్రామ్ కూడా ఉంటుంది. అది ఉంటేనే ఎన్నికల ఆఫీసర్లు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే మిగతా ఏదైనా ఐడి ప్రూఫ్ లేదు. ఇది ముమ్మాడికి ఫేక్ ఓటర్ కార్డు. ఇది ఇక్కడ వీళ్ళ దగ్గర ఎట్లా వచ్చినాయి ఆ స్టిక్కర్స్ కావచ్చు, మిగతా అన్ని కావచ్చు, ఫేక్ క్రియేట్ చేసిర్రు వాళ్ళు. ఫేక్ ఓటర్ కార్డ్ని క్రియేట్ చేసిర్రు కాబట్టి ఇది మేం కాదు, ఎఫ్ఐఆర్లో చెప్పింది. ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేసినప్పుడు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు, నమోదు చేసినప్పుడు అందులో వీరు ఫేక్ ఓటర్ కార్డ్స్ని పబ్లిష్ చేసిర్రు, ప్రింట్ చేసిర్రు అని చెప్పారు. సో అట్లాంటి నేరం చేసిన తర్వాత ఇవాళ ఇంకా కూడా తననే ఎన్నికల్లో పోటీ పెట్టేసి వాళ్ళని కూడా చేస్తున్నారు అని అంటే వాళ్ళు చాలా సిద్ధంగా మొండిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఆ నమోదు చేసుకున్న దొంగ ఓట్లు అన్నింటినీ కూడా ఇందులో చేద్దాం అనుకుంటారు. కానీ దీంతో ఫరక్ ఏం పడదండి, దీంతో ఏం ఫరక్ పడదు. మేము డెఫినెట్గా కూడా బీఆర్ఎస్ గెలవబోతుంది. ఇది ఒక్కటే ఏంటిదంటే అల్టిమేట్లీ ఇవన్నిటిని కూడా డైవర్షన్గా ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. హైడ్రా బాధితులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, యువత కానివ్వండి, వాళ్ళు ఎవ్వరు కూడా కాంగ్రెస్కి ఓటేసేటట్లు లేరు. రేవంత్ రెడ్డి గారి పాలనకు ఓట్లు పడేటట్లు లేవు. అందుకే వారు నమ్ముకున్నది ఈ 23,000 దొంగ ఓట్లను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఇది అయితే దొంగ ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా దీనిపైన తేల్చేంత వరకు మేము పోరాడుతూ ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి అంశం. ఇది ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.